హలో గైస్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఇవాళ వచ్చేసి మార్చ్ 4th అండ్ హ్యాపీ హోలీ ఎవ్రీవన్. సో ఇవాళ మనం ట్రేడ్ తీసుకున్నది హిండాల్కో ఇండస్ట్రీస్లో. సో కరెంట్లీ స్క్రీన్ మీద చూస్తే హిండాల్కో ఇండస్ట్రీస్ 5 minutes టైం ఫ్రేమ్ మీద ఉందన్నమాట. సో సెటప్ ఏముండే అంటే, సో ఇది సెటప్ మనం గమనిస్తే ఇది ఒక సపోర్ట్ జోన్ లెక్కల యాక్ట్ చేస్తుంది. ప్రీవియస్లీ ఈ జోన్ ఒకటి సపోర్ట్ జోన్ లెక్కల యాక్ట్ చేస్తుంది. సో లైక్ 27th March నుండి అది కింద పడదాం అనుకుంది, ఇది సపోర్ట్. లైక్ నిన్న మొత్తం ఇదే సపోర్ట్ తీసుకుని మంచి పైకి కూడా పోయింది. అండ్ ఇవాళ కూడా మార్నింగ్ సపోర్ట్ తీసుకొని పైకి పోవడం ట్రై చేసింది, కానీ ఇక్కడ లైక్ 9:55 క్యాండిల్ దాన్ని బ్రేక్అవుట్ చేసేసింది. ఓకేనా, సపోర్ట్ మంచిగా స్మూత్గా బ్రేక్అవుట్ అయింది, ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్. సో నేను ఎంట్రీ తీసుకుందాం అని అనుకున్న పక్క, కానీ ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసిన. సో పుల్ బ్యాక్ కూడా వచ్చింది అనుకున్నట్టే. అండ్ ప్రీవియస్ సపోర్ట్ జోన్ ఇప్పుడు రెసిస్టెన్స్ జోన్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో నేనేమనుకున్నా అంటే, లైక్ ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. ఈ జోన్ ఇది ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, కింద డేలో బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ తీసుకుందాం అనుకుని వెయిట్ చేస్తున్నాను. సో సపోర్ట్ జోన్ నుంచి తీసుకొని రెసిస్టెన్స్ తీసుకొని వస్తుంది కిందికి. అండ్ ఒకవేళ ఈ క్యాండిల్ 10:25 క్యాండిల్ చూస్తే, ఎవరైతే ఈ 2 క్యాండిల్స్లో ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళు ఏమనుకుంటారు, స్టాప్ లాస్ ఐదర్ ఈ గ్రీన్ క్యాండిల్ టాప్ అన్నా లేకుంటే ఈ రెడ్ క్యాండిల్ టాప్ అన్నా స్టాప్ లాస్ పెట్టుకోవడం. కానీ ఈ క్యాండిల్ ఏం చేసింది, ఆ రెండింటి స్టాప్ లాస్ని లైక్ స్టాప్ లాస్ హంటింగ్ అయిందనమాట. స్టాప్ లాస్ హిట్ చేసి వచ్చేసింది కింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నేను ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయినా, ఇక్కడనే ఎంట్రీ తీసుకుందాం, ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ పైకి పోవడం ఛాన్సెస్ చాలా తక్కువ అని నేనేం చేసిన అంటే, ఎంట్రీ పెట్టేసి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకున్నా. సో స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ హైయే పెట్టుకున్నా. లైక్ ఏ క్యాండిల్ అయితే స్టాప్ లాస్ హంటింగ్ చేసిందో దాని హై, ఒకవేళ దీని మీద క్లోజ్ చేస్తే స్టాప్ లాస్ లేకపోతే టార్గెట్ కింద వరకు పెట్టుకున్నాం. చాలా పెద్ద టార్గెట్, కానీ అనుకున్న పడితే పడవచ్చు, ఎందుకంటే మార్కెట్ కింద పడుతుంది కదా అని పెట్టేసి. సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం ఏమైందో. సో ఇనిషియలీ అది ఆల్మోస్ట్ స్టాప్ లాస్ వరకు కూడా పోయింది, కానీ దాని మీద క్లోజ్ చేయాలి. ఇది స్టాప్ లాస్ యాక్చువల్లీ ఇట్లుంటుంది. ఓకే, సో దీని మీద క్లోజ్ చేయలే, టచ్ అయితే కానీ దాని మీద క్లోజ్ చేయలే. అండ్ లాస్ కనబడుతుంది కొంచెం. సో నేనేమనుకున్నా అంటే, చలో స్టాప్ లాస్ హంటింగ్ మళ్ళీ అవుతుందేమో, స్టాప్ లాస్ మళ్ళీ హిట్ అవుతుందేమో అని నేను అనుకున్నాను. కానీ ఏమైంది, ఒకటే ఒక క్యాండిల్, పెద్ద క్యాండిల్, సాలిడ్ ప్రాఫిట్ వచ్చింది అనమాట ఇక్కడ. సో ఇక్కడ బుక్ చేసుకోలేదు, ఇక్కడ ఇంకా కన్ఫర్మ్ అయిపోయినా టార్గెట్ హిట్ అవుతుంది. కానీ తర్వాత ఏమైంది, ఇంట్రెస్టింగ్గా చూస్తే అది నా స్టాప్ లాస్ మీద ఇక్కడ పోయింది. అండ్ లక్కీ ఏంటంటే దాని మీద క్లోజ్ చేయాలి. సో నేను ట్రేడ్ కంటిన్యూ చేసిన. ఇక్కడ లైక్ 10:55కి సాలిడ్గా ఒక 10% ప్రాఫిట్ కనబడుతుంది. బుక్ చేసుకుంటే అయిపోయింది, కానీ నేనేమనుకున్నా అంటే ఇంకా పడుతుంది అని నేను అనుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఒకటే ఒక క్యాండిల్లా ఈ ఒక్క క్యాండిల్లా లైక్ మళ్ళీ 10% ప్రాఫిట్ చూపిస్తుంది. సో ఇక్కడ నాకు ఆనెస్ట్గా చెప్పాలంటే భయం ఉంది, ఎందుకురా బాబు రిస్క్ తీసుకోవడము అని. నేను లైక్ 10:25 క్యాండిల్ అనే లైక్ క్లోజింగ్ టైంలో ట్రేడ్ క్లోజ్ చేసిన తర్వాత కూడా అది కింద పడ్డది, కానీ ఇంకా లైట్ అది పోతుందో పోదో అని నేను ఇక్కడనే ఒకవేళ ఈ జోన్ కింద క్లోజ్ చేసి ఉంటే మాత్రం కంటిన్యూ చేస్తాను. సో ఎగ్జాక్ట్లీ అది కరెంట్ డేలోనే దగ్గరనే స్టాప్ అవుతుంది కాబట్టి నేను ట్రేడ్ క్లోజ్ చేసేసిన అనమాట. తర్వాత కూడా అది కింద పడ్డది, మళ్ళీ పైకి పోయింది. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఇది అనమాట ఇవాళ ట్రేడ్. సో ఒకవేళ ఆర్డర్ చూస్తే 10:38కి ఎంట్రీ అయింది, 11:30కి ఎగ్జిట్. అండ్ పొజిషన్స్ గురించి మాట్లాడితే మంచిగా 2,200 రూపీస్ ప్రాఫిట్ అయిందనమాట. అండ్ ఈ ట్రేడ్కి మనం ఎన్ని పైసలు పెట్టినామంటే 21,000 పెట్టినాం అండ్ 23,000కి ఎగ్జిట్. సో 2,200 రూపీస్ ప్రాఫిట్ ఈ ట్రేడ్కి, మోర్ దెన్ 10%, విచ్ ఇస్ ఫైన్. సో అదనమాట ఇవాళ ట్రేడ్. అండ్ దట్స్ ఇట్ ఇన్ దిస్ ట్రేడ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.